ఈరోజు ములక్కాడ జీడిపప్పు రొయ్యలు కర్రీ, ఒక ఆకుకూర పప్పు, కమ్మటి నెయ్యి, మేగడ పెరుగు. సింపుల్గానే ఈరోజు మా లంచ్. మీతో పాటు నేను 2 ఫ్రెండ్స్ లంచ్ చేద్దాం. ములక్కాడ జీడిపప్పు రొయ్యలు కలిపి ఉడికేటప్పుడు కొద్దిగా 1 స్పూను బటర్ వేసి వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేయకూడదు అంటారు, కానీ ఏ కూరైనా సరే ఉడికేటప్పుడు 1 స్పూను వెన్న వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా బాగా దగ్గరగా ఎగరబెట్టాలి.